హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కోర్స్. సో అది చాలా వాల్యుబుల్ కోర్స్ అనమాట. అంటే ఆ కోర్స్ మీరు చేస్తే కంపల్సరీ బాగా సెటిల్ అవుతారు. సో అది చేస్తేనే సెటిల్ అయిపోతారు అనుకోకండి. ఏ కోర్స్ అయినా కానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ యూ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ టాలెంట్ ఇన్ దట్ కోర్స్. ఓకేనా? ఏదైనా సరే మేడం, ఈ కోర్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందా, ఈ కోర్స్ కంటే ఆ కోర్స్ బాగుంటుందా, ఇలాగ అడుగుతూ ఉంటారు. ఏ కోర్స్ అయినా ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ దానికి రిలేటెడ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీరు మంచి పొజిషన్లో ఉంటారు. ఓకేనా? సో ఇంతకీ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఎనెస్థీషియా. సో కంపల్సరీ ఏదైనా సర్జరీస్ అవి జరుగుతుంటే ఎనెస్థీషియన్ కంపల్సరీ ఉండాలి కదండి. సో కంపల్సరీ ప్రతి హాస్పిటల్కి ఎనెస్థీషియన్ అవసరం ఉంటుంది. సో ఎనెస్థీషియా కోర్స్ ఎన్ని రకాలు? సో ఎనెస్థీషియా కోర్స్ చేయాలంటే ఏ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? నెక్స్ట్ ఎనెస్థీషియా కాలేజెస్ ఏంటి? బెస్ట్ టాప్ కాలేజెస్ ఏంటి? ఎనెస్థీషియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి? ఓకేనా? సో ఎనెస్థీషియా చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఓకేనా? ఇవన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. అనస్థీషియాలజీ కెరీర్ అనేది ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యంత ఉపయోగకరమైన రంగాలలో ఒకటి. ఆపరేషన్ సమయంలో అనస్థీషియాలజిస్ట్ పాత్ర చాలా ముఖ్యం అన్నమాట. అనస్థీషియాలజిస్ట్ యొక్క విధి రోగి శ్వాస, రక్తపోటు మరియు హృదయ స్పందన రేటుపై నిఘా ఉంచడం. The requirement of anesthesiologists is increasing not only in India but also in foreign countries. ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. అదర్ ఆపర్చునిటీస్ మే ఎగ్జిస్ట్ ఇన్ మిలిటరీ రీసెర్చ్ ఫీల్డ్ ఎక్సెట్రా. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఇందులోనే కాకుండా వేరే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మిలిటరీలో కానీ రీసెర్చ్ ఫీల్డ్లో కానీ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ వన్స్ అనెస్థీషియన్గా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత యూ కెన్ వర్క్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద ఏరియా ఆఫ్ అనెస్థీషియాలజీ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్లో టీచర్ కింద పనిచేయచ్చు. సో మంచి శాలరీస్ వస్తాయన్నమాట. సో అసలు అనస్థీషియా అంటే ఏంటి? అనస్థీషియా ఈజ్ ఎ వే టు కంట్రోల్ పెయిన్ డ్యూరింగ్ ఎ సర్జరీ. ఏదైనా సర్జరీ జరుగుతున్నప్పుడు ఆ పెయిన్ పేషెంట్కి తెలియకుండా ఇచ్చేదాన్నే అనస్థీషియా అంటారు. ఇట్ కెన్ హెల్ప్ కంట్రోల్ యువర్ బ్రీతింగ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఫ్లో అండ్ హార్ట్ రేట్ అండ్ రిథమ్. సో ఇది మొత్తం పేషెంట్కి బ్రీతింగ్ని, బ్లడ్ ప్రెషర్ని, బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుందన్నమాట. సో ఇది కంపల్సరీ అనస్థీషియాను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. సో అనస్థీషియన్ ప్లే ఏ మేజర్ రోల్ ప్లే చేసేది ఇక్కడ ఎవరు అంటే అనస్థీషియన్. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అనస్థీషియా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? రిలాక్స్ యూ, బ్లాక్ పెయిన్, అలాగే పెయిన్ తెలియకుండా చేస్తుంది, నిద్ర వచ్చేటట్టు చేస్తుంది, మనకంతా మర్చిపోయేటట్టు చేస్తుంది, మేక్ యూ అన్కాన్షియస్. సో అన్కాన్షియస్గా ఉంటాం అనమాట. ఈ విధంగా అనస్థీషియా అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ నేను అనెస్థీషియాకి రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ మెన్షన్ చేశాను చూడండి. అవి ఏంటంటే డిప్లొమా ఇన్ అనెస్థీషియా 2 years కోర్స్ ఇది. నెక్స్ట్ బిఎస్సి ఇన్ అనెస్థీషియా, ఇందులో మళ్ళీ 3 years కోర్స్ ఇది. ఇంకా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి చూడండి. బిఎస్సి అనెస్థీషియా టెక్నాలజీ, బిఎస్సి ఆపరేషన్ థియేటర్ అండ్ అనెస్థీషియా టెక్నాలజీ, బిఎస్సి అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నిక్స్, బిఎస్సి మెడికల్ టెక్నాలజీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ అనెస్థీషియా, ఎండి ఆఫ్టర్ ఎంబీబీఎస్ చేయొచ్చు ఇది. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ అనెస్థీషియాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అనెస్థీషియా. ఓకేనా? సో ఇన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మన వీడియోలో అయితే నేను షేర్ చేసేది ఏంటంటే డిప్లొమా ఇన్ అనెస్థీషియా ఆఫ్టర్ ఇంటర్, డిప్లొమా ఇన్ అనెస్థీషియా అండ్ బిఎస్సి అనెస్థీషియా గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? సో డిప్లొమా ఇన్ అనెస్థీషియా ఆర్ బిఎస్సి అనెస్థీషియా చేయాలంటే కంపల్సరీ ఇంటర్ బైపీసీ ఆర్ ఈక్వలెంట్ చదువు ఉండాలి. నెక్స్ట్
దీని కోర్స్ ఫీజు వచ్చేసి బేస్డ్ ఆన్ యూనివర్సిటీస్, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో కన్ఫామ్గా ఇంత ఉంటుంది అని చెప్పలేను. సో పర్ ఇయర్ 50,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, సో టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఈ డిప్లొమా ఆర్ బీఎస్సీ అనెస్థీషియాకి డైరెక్ట్ అడ్మిషన్స్ జరుగుతాయి. కొన్ని యూనివర్సిటీస్ అయితే బేస్డ్ ఆన్ ది ఎంట్రన్స్ మార్క్స్, ఎంట్రన్స్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. నీట్, ఎయిమ్స్, ఐసెట్, బీవీపీ సెట్, బెంగళూరు యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, నిమ్స్ స్కూల్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఇవి కొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నమాట. ఈ కోర్సులో స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి, చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఇవి చూడండి, జనరల్ ఎనెస్థీషియన్స్ ఉంటారు, కార్డియో థొరాసిక్ ఎనెస్థీషియన్స్, న్యూరో ఎనెస్థెటిక్స్, రీజనల్ ఎనెస్థెటిక్స్, అక్యూట్ ఆర్ క్రోనిక్ పెయిన్ మెడిసిన్, ప్రీ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ ఇంక్లూడింగ్ ఎయిర్ అంబులెన్స్ ట్రాన్స్ఫర్, పీడియాట్రిక్ ఎనెస్థీషియన్స్, ఇంటెన్సివ్ కేర్ ఎనెస్థీషియన్స్. సో ఇన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో మీ చాయిస్, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఆ స్పెషలైజేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్లొమా అండ్ బీఎస్సీ అనెస్థీషియా? సో డిప్లొమా వచ్చి 2 years ఉంటుంది. ఈ డిప్లొమాలో మీకు ఏంటంటే, డిప్లొమా ఇన్ అనెస్థీషియా ఎయిమ్స్ టు గెయిన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆన్ టెక్నిక్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అనెస్థీషియా మెథడ్స్ ఓన్లీ. ఇందులో అంత థియరిటికల్గా ఉండదన్నమాట. కానీ బీఎస్సీ వచ్చేసరికి మీకు ఇట్స్ ఏ థియరిటికల్ కోర్స్ టు గెయిన్ నాలెడ్జ్ ఆన్ అనెస్థీషియా టెక్నిక్స్. సో థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అంతా థియరిటికల్ నాలెడ్జ్ లేకుండా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అనెస్థీషియా మెథడ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీరు స్టడీ చేస్తారు. బట్ థియరిటికల్గా మీరు చదివేది బీఎస్సీ అనెస్థీషియా, అది డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ బీఎస్సీ అనెస్థీషియా చేయాలంటే గ్రాడ్యుయేషన్, మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా క్వాలిఫికేషన్, 3 years కోర్స్, ఇది యాన్యువల్ 3 years ఉంటుంది. ఎలిజిబిలిటీ 45% ఉండాలి. ఇంటర్మీడియట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఎంట్రన్స్ బేస్డ్ ఆర్ మీ ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని కానీ మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి శాలరీస్ చూడండి, ఇది స్టార్టింగ్ శాలరీస్ అనమాట. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండాలని లేదు, మీరు వర్క్ చేసే ప్లేస్ని బట్టి మారుతుంది, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ కూడా మారుతూ ఉంటాయి. టాప్ రిక్రూటింగ్ కంపెనీస్ కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సో బీఎస్సీ అనెస్థీషియా కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ పొజిషన్స్ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాను ఏమే జాబ్స్లో మీరు సెటిల్ అవ్వచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశాను. సో 3 yearsలో మీరు ఏమేమి చదువుతారో, ఏ సబ్జెక్ట్స్ చదువుతారో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. నెక్స్ట్ డిప్లొమా. సో డిప్లొమా కోర్స్ గురించి ఆల్రెడీ ముందు మెన్షన్ చేశాను కదా, చూడండి క్లియర్గా చెప్తాను ఇక్కడ. సో డిప్లొమా ఇన్ అనెస్థీషియా 2 years కోర్స్, డిపెండ్ ఆన్ ది యూనివర్సిటీ, మీకు డైరెక్ట్ అడ్మిషన్ కానీ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకుని కానీ ఇస్తారు. మీకు దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్లో క్వాలిఫై అవుతే, సో నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతే మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్, అంటే బేస్డ్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ మీకు డైరెక్ట్ అడ్మిషన్స్ లేదా బేస్డ్ ఆన్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్. సో కోర్స్ ఫీజు వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినట్టు యావరేజ్ శాలరీ ఇలాగా. సో శాలరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ది ప్లేస్ యు ఆర్ వర్కింగ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో వన్స్ మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఏం జాబ్ పొజిషన్స్ ఉన్నాయి, జాబ్స్లో సెటిల్ అవ్వచ్చు అనేది మొత్తం లిస్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ సో 2 yearsలో ఏమేమి సబ్జెక్ట్స్ స్టడీ చేస్తారనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2లో, అలాగే సెమిస్టర్ 3 and 4, 2 years కోర్స్ కదా, సో 4 సెమిస్టర్స్. సో 4 సెమిస్టర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ స్టడీ చేస్తారు, చదువుతారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఒక్కసారి చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సో వన్స్ డిప్లొమా ఇన్ అనెస్థీషియా కంప్లీట్ చేసిన తర్వాత ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను. నెక్స్ట్ వన్స్ డిప్లొమా ఇన్ అనెస్థీషియా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా మీరు వేరే కోర్సెస్ కూడా చేయొచ్చు అనమాట. బీఎస్సీ ఇన్ రేడియో ఇమేజింగ్ అండ్ బీఎస్సీ ఇన్ న్యూట్రిషన్, ఈ కోర్సెస్ కూడా ఫర్దర్ స్టడీస్ మీరు కంటిన్యూ చేయొచ్చు.
సో నెక్స్ట్ టాప్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా దట్ ఆఫర్స్ అనెస్థీషియా. సో ఎక్కడైతే టాప్ మెడికల్ కోర్సెస్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఒక్కసారి చూడండి. సో ఫైనల్గా స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎనెస్థీషియా స్టూడెంట్స్. సో ఎనెస్థీషియా చదవాలి అనుకున్న వాళ్ళు ఊరికే చదివేస్తే కాదు, సో సబ్జెక్ట్లో స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. సో ఆ స్కిల్స్ ఏంటి అంటే ఇన్ డెప్త్ ఫిజియోలాజికల్ అండ్ అనటామికల్ అండర్స్టాండింగ్స్. సో అంటే ఏంటంటే లోతైన శారీరక మరియు శరీర నిర్మాణ సంబంధమైన అవగాహన. సో బాడీ గురించి కంప్లీట్ లోపల ప్రతి స్ట్రక్చర్ గురించి క్లియర్ అవగాహన ఉండాలన్నమాట. సెకండ్ వన్ ఈజ్ పేషెన్స్. పేషెన్స్ అనేది ఏ రంగంలోనైనా కూడా కంపల్సరీ పేషెన్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ గుడ్ కమ్యూనికేషన్. సో సహనం మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కంపల్సరీ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అనలైటికల్ స్కిల్స్. సో విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఇవి కూడా బాగా ఉండాలన్నమాట. సో ఈ 4 మీ దగ్గర ఉంటే కంపల్సరీ ఎనెస్థీషియా చేయాలి అనుకునే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా షేర్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. సో సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? టిల్ దెన్ బాయ్.